నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ట్విస్టులు. ఆ ట్విస్టులు కాంగ్రెస్కు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. ఒక్కదాని తర్వాత ఒకటి ఏదో షాక్ తగులుతూనే ఉంది ఆ పార్టీకి. ఇప్పుడేం జరిగిందంటారా? చాలానే జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి కాంగ్రెస్కు చెమటలు పట్టిస్తే, కొండా సుస్మిత వ్యవహారం అయితే గజగజ వణికేలా చేసింది. అదే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీ మారడానికి రెడీ అయ్యారు అనే వార్త పాపం కాంగ్రెస్ కు గుండెపోటే తెప్పిస్తోంది. ఆ ముగ్గురు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కాదు, కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వారే. అదే కాంగ్రెస్ ను కలవరపెడుతున్న వార్త. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీ ఎవరు, ఎందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆగస్టు సంక్షోభం కాంగ్రెస్ ను ముంచేయడం ఖాయమేనా? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎన్నికల తర్వాత ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఒకేసారి కాదు, కానీ ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక అదే లాస్ట్ అనుకుంటా. మళ్ళీ ఆ పార్టీలోకి చేరికలు చూడలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రివర్స్ గేర్ వేసినట్లుంది. ఎందుకంటే ఇప్పుడు అదే పార్టీ నుంచి తిరుగు పయనం మొదలైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ టైంలోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అవి సరిపోవన్నట్లు ఇంటర్నల్ గా కూడా అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ టైంలో పొలిటికల్ సర్కిల్స్ లో ఒక హాట్ టాపిక్ సర్క్యులేట్ అవుతోంది. కాంగ్రెస్ కి చెందిన ముగ్గురు ఒరిజినల్ ఎమ్మెల్యేలు, వారితో పాటు ఒక ఎంపీ ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ గట్టిగా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలా తయారైందని, మళ్లీ పవర్లోకి రావడం చాలా కష్టమని ఆ నాయకులు అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చారట. భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లడం బెటర్ అని భావిస్తున్నారట. ఇప్పటికే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆ ఎంపీ బీఆర్ఎస్ కీలక నేతలతో టచ్ లోకి వెళ్లారని, తమను పార్టీలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు గాసిప్స్ బాగా హల్చల్ చేస్తున్నాయి. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం, కండువా మార్చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారని సమాచారం. కాంగ్రెస్ పై రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దానికి తోడు సొంత పార్టీలోనే నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలతో తీవ్రంగా డ్యామేజ్ జరుగుతోందని ఈ నేతలు ఫీల్ అవుతున్నారట. సరే, ఒకవైపు ఎమ్మెల్యేల ఆలోచనలు ఇలా ఉంటే, ఇంకోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్ని దశాబ్దాల పాటు ఏలిన ఒక సీనియర్ లీడర్ పరిస్థితి ఏంటి? ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాండూరు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఒకప్పుడు పట్నం మహేందర్ రెడ్డి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక తిరుగులేని శక్తి. దాదాపు 2 దశాబ్దాల పాటు తాండూరు నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనంలా సాగింది. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా మహేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2018లో తాండూరు నుంచి పోటీ చేసి అనూహ్యంగా పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ ఒక్క ఓటమితో తాండూరులో ఆయనకు ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇచ్చింది. చివర్లో మంత్రి పదవి కూడా ఇచ్చింది. అయినా సరే క్షేత్రస్థాయిలో రాజకీయంగా ఆయన బలం మాత్రం తగ్గుతూనే వచ్చింది. దానికి ప్రధాన కారణం 2018లో ఓడిపోవడం. ఆ తర్వాత 2023 ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఆయనకు పోటీ చేసే అవకాశం లేకపోవడం. దీంతో ఆయన అనుచర వర్గం కూడా ఒక్కొక్కరిగా పక్కకు జరుగుతూ వచ్చారు. ఇక్కడ అసలు కథ 2023 ఎన్నికల ముందు మొదలైంది. బీఆర్ఎస్ అధిష్టానం పట్నం మహేందర్ రెడ్డి కాకుండా రోహిత్ రెడ్డికే తాండూరు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఆ టైంలో మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యే కాకపోవడం పెద్ద వెలితిగా మారింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి మనోహర్ రెడ్డి బరిలోకి దిగి గెలిచారు. ఎన్నికలు అయిపోయాక తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి రావడంతో పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. హస్తం పార్టీలో చేరితే మళ్లీ తన రాజకీయ వెలుగు తిరిగి వస్తుందని ఆశపడ్డారు. కానీ జరిగిందేంటి? అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి ఉన్నారు. దాంతో తాండూరులో మహేందర్ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్ మరింత తగ్గిపోయిందనే అభిప్రాయం క్యాడర్లో వచ్చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏంటి? రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి తీరాలని మహేందర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికే టికెట్ దక్కే అవకాశాలు 100% ఉన్నాయి. దాంతో మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ లో దారులు దాదాపు మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి. పోనీ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళదామా అని ఆయన తీవ్రంగా ప్రయత్నించారట. కానీ అక్కడ బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని సమాచారం. ఎందుకంటే బీఆర్ఎస్ లో రోహిత్ రెడ్డిని కాదని మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ లో ప్లేస్ లేదు, అటు బీఆర్ఎస్ లో ఛాన్స్ లేదు. దీంతో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో అర్థం కాక పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర అయోమయంలో పడ్డారట. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా, లేక తన దశాబ్దాల రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెడతారా అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. మరోవైపు
కేవలం పట్నం మహేందర్ రెడ్డి ఒక్కరే కాదు, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన పలువురు ఎమ్మెల్యేల్లో కూడా తీవ్రమైన అంతర్మథనం నడుస్తోంది. తొందరపడి కాంగ్రెస్ లోకి వచ్చి అనవసరంగా తప్పు చేశామా అని చాలా మంది ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలైనా నియోజకవర్గాల్లో పనులు కాకపోవడం, క్యాడర్ని కాపాడుకోలేకపోవడం, అనుకున్న స్థాయిలో ప్రాధాన్యం దక్కకపోవడంతో వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇటు బీఆర్ఎస్ కి దూరం అయ్యాం, అటు కాంగ్రెస్ లోనూ సరైన గౌరవం దక్కట్లేదు అని వాపోతున్నారట. దీనికి తోడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో ఈ అసంతృప్తులు మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మంత్రివర్గ విస్తరణ. ప్రస్తుతం కాంగ్రెస్ కేబినెట్ లో స్థానం కోసం 1/2 డజన్కు పైగా ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీనియారిటీ ఉన్నవాళ్లు, సామాజిక సమీకరణాల పేరుతో పదవులు ఆశిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అసలు ఉన్న ఖాళీలెన్నో తెలుసా? కేవలం 2 అంటే 2. ఒకవేళ కొండా సురేఖని తప్పించినా భర్తీ చేసేది గరిష్టంగా 3. మరి 1/2 డజన్కు పైగా ఉన్న ఆశావహుల్లో 3కే మంత్రి పదవులు ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పదవులు రాని ఆ మిగతా నాయకుల అసంతృప్తిని చల్లార్చడం కాంగ్రెస్ అధిష్టానానికి చాలా కష్టమైన పని అని పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి పైకి కనిపించేంత ప్రశాంతంగా ఏమీ లేదు. ఒకవైపు బీఆర్ఎస్ వైపు చూస్తున్న 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. మరొక వైపు సొంత నియోజకవర్గంలో దారులు మూసుకుపోయి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో తెలియక సందిగ్ధంలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు. ఇంకోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఆవేదన. వీటికి తోడు రాబోయే మంత్రివర్గ విస్తరణతో రాబోయే పెద్ద అసంతృప్తి జ్వాల. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గండాన్ని ఎలా దాటుతుంది? అసంతృప్త నేతలను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా బుజ్జగిస్తుంది? ఇవన్నీ తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.